జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల గురించి నాకు ముందే చెప్పిన మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారేంటండి? పని చేయడానికి చేతులుంటే చాలండి. ఆ చేతికి బంగారు గాజులే ఉండనవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ మట్టి గాజులే బాగుంటాయి. ఏమండి? మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే సారీ. మీరు? నా పేరు రవి, తను నా భార్య పద్మ. నమస్తే అండి. మీ పక్కింట్లో ఉంటున్నాం. ఈ మధ్యనే చేరాం. మీరు ఈ రోజే ఇంట్లో చేరారు కదా? అవును. ఈ రోజంతా మీరు ఇల్లు సర్దుకోవడంతోనే సరిపోయి ఉంటుంది. అలసిపోయి ఉంటారు. పిల్లలు కూడా ఉన్నారు. మీకోసం భోజనం తెచ్చాము. అయ్యో వద్దండి, నేను వంట చేసేసాను. ఇరుగు పొరుగు వాళ్ళం. ఈ మాత్రం ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా అండి? ఈ రోజు మా భోజనం తినండి. రేపు ఎప్పుడైనా మీ ఇంట్లో మేం భోజనం చేస్తాం. కాదనకండి, భోజనం వేళ కూడా అయ్యింది. పిల్లలు ఆకలితో ఉంటారు. త్వరగా భోజనం పెట్టండి. సరే అండి. పద్మ, వడ్డించు. అవును, ఇంతకు మీ పేర్లేంటో చెప్పలేదు? నా పేరు అభిరామ్, తను వసు. నా పిల్లలు బన్నీ, అను, కీర్తి. బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండి. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు? ప్రస్తుతానికి జాబ్ ఏం లేదు. జాబ్ చూసుకోవాలి. నేను ఫ్యాక్టరీలో పనిచేస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే అందులో జాబ్ చూడమంటారా? అంటే మిమ్మల్ని చూస్తుంటే బాగా బ్రతికిన వల్ల అనిపిస్తున్నారు. నాకిప్పుడు జాబ్ చాలా అవసరం అండి. నేను మీ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తాను. అయితే రేపు ఉదయం నాతో పాటు ఫ్యాక్టరీకి రండి. ఓనర్తో మాట్లాడి మీకు వర్క్ సెట్ చేస్తాను. థ్యాంక్స్ అలాట్. మీకు జాబ్ వచ్చినట్టే అండి. నా దగ్గర కొత్త యూనిఫామ్ కూడా ఉంది, అది ఇస్తాను. మార్నింగ్ అది వేసుకుని రెడీగా ఉండండి. డైరెక్ట్గా ఫ్యాక్టరీకి వెళ్ళిపోదాం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ రవి. మీరు భోజనం చేయండి, మేము వెళ్ళొస్తాము. పద్మ, పద. ఒక్క నిమిషం ఆగండి, మీరు కూడా కూర్చోండి, వడ్డించేస్తాను. పర్లేదండి, మేము తర్వాత భోంచేస్తాం. అలాగే, మీ ఇష్టం. మేము వెళ్ళొస్తాం. వెళ్ళొస్తానండి. ఓకే, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ అమ్మ. వస్తాం. మీరు ఫ్యాక్టరీలో పనిచేయడం ఏంటండి? ఈవెంట్స్ ఉన్నాయి కదా? అదంతా ముగిసిపోయింది వసు గారు. మళ్ళీ ఈవెంట్స్ షోలకి వెళ్ళను. అదేంటండి? ఈవెంట్స్లో మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. మీకెంతో మంది క్లయింట్స్ ఉన్నారు కదా? ఆ క్రెడిట్ అంతా సంస్కృతి ఈవెంట్స్దే వసు గారు. ఆ సంస్థనే వదిలేశాను. ఇంకా మళ్ళీ ఈవెంట్స్ ఎందుకు? మీరెంతో గొప్పవారండి. పోయి ఏదో ఫ్యాక్టరీలో ఒక వర్కర్గా పనిచేస్తారా? ఎంతో మందికి పనిచ్చిన మీరు ఒక పనివాడవుతారా? ఇప్పుడు నేను ఒక భార్యకి భర్తని, 3 పిల్లలకు తండ్రిని మాత్రమే. మీకోసం నేను ఏమైనా చేస్తాను వసు గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.